హాయ్ అండి, నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరు వంట. ఈరోజు మా ఊరు వంటలో ఎంతో ట్రెండింగ్లో ఉన్న చేపల పులుసు అయితే చేసేద్దాం, అది వెజ్లోని. సో వెజ్లో ఎలా చేస్తారు ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, అరటికాయలు అయితే తీసుకోండి. వాటిని అయితే అటు ఇటు కట్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి, మనకి ఫిష్ కర్రీ తిన్న ఫీల్ అయితే ఉంటుంది. సో వెజ్ తినే వాళ్ళకి పండగే అనమాట. చేపల పులుసు తినలేని వాళ్ళకి ఇదొక బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కర్రీ అంత బాగుంటుంది. దీని ప్రాసెస్ అయితే చూసేయండి. మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే జిడ్డు అనేది పట్టేస్తుందండి. ఆ తర్వాత పీల్ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకుని ఉప్పు పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే అరటికాయ ముక్కలు బ్లాక్గా అయిపోతాయి కదండి, సో దానికోసం అనమాట. ఇలా ఫిష్ షేప్ వచ్చేలా కట్ చేసి పెట్టుకోవాలి. మనం మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. మనం హోల్ కూడా పెట్టుకుంటే సేమ్ ఫిష్ షేపే వస్తుంది. మనం ఇలా చేసుకున్నవన్నీ మనం పక్కన పెట్టేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అందులో అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే బ్లాక్గా అవ్వమన్నమాట. సో ప్రతిదీ ఇలాగే చేసుకోవాలండి. మీకు క్వాంటిటీని బట్టి చేసుకోవాలి. నేను ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నాను, ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి. ఇలా సన్నగా అయితే కొంచెం మీడియంలో కట్ చేసుకోండి. కొంచెం లావుగా కట్ చేసిన ముక్క అనేది కొంచెం ఉడకదు. ఆల్మోస్ట్ అరటికాయ అనేది ఉడికిపోద్ది అనమాట. ఇక్కడ మనం ప్లేట్లో తీసుకోవాలి. ఇందాక కొంచెం ఉప్పు పసుపులో నానబెట్టాం కదండి, అవి బయటికి తీసి ఇలా ప్లేట్లో వేసుకొని వాటికి ఉప్పు కారం పసుపు అయితే అప్లై చేయాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకుని కాసేపు అలా వదిలేస్తే బాగా ఉప్పు కారాలు అనేవి వాటికి పడతాయి అనమాట. ఆ తర్వాత మనం ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకోండి. ఈ లోపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ లోపు కూడా చింతపండు పులుసు అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించాక ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. లైట్గా అప్లై చేస్తే చాలండి. అట్లా మనం ఫ్రై అంటే కొంచెం లైట్గా కాల్చాలన్నమాట, అటు ఇటు టాస్ చేస్తాం. సో అప్పుడే ముక్క అనేది కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. సేమ్ ఫిష్ కర్రీ టైప్లోనే ఉంది. ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మనం ఫిష్ తిన్న ఫీలే ఉంటుంది, పీస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మొత్తం పీసెస్ అనేవి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అది ఉంటాయి కదండి మెంతులు, ధనియాలు, జీలకర్ర కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అవి అయితే మిక్సీలోకి తీసేసుకోవాలి. ఇలా మిక్సీలో తీసుకున్నాక కొంచెం అల్లం ముక్క అండ్ ఇది ఉంటుంది కదండి మనకి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ వేసుకుని పేస్ట్ అయితే పట్టేసుకోండి. సో పేస్ట్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట, కూర రుచి అనేది వస్తుంది. ఇదైతే మనం పేస్ట్ని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయేలాగా. తర్వాత పసుపు సాల్ట్ తగినంత, అంటే మీకు ఎన్ని స్పూన్స్ పడితే అన్ని స్పూన్స్, ఆల్మోస్ట్ 2 స్పూన్స్ పట్టుద్ది. తర్వాత 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకుని కాసేపు మూత పెట్టుకుంటే ఆవిరికే అది కొంచెం పచ్చివాసన పోద్ది అనమాట. ఉప్పు కారాలు బాగా పడితే ఆ తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. సో తర్వాత మూత పెట్టుకుని అది మరిగిన తర్వాత ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఈ ముక్కలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని మధ్యలో కలుపుతా చూడాలన్నమాట, అడుగంటేస్తుంది. సో చాలా బాగా అయితే కుక్ అయిపోతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆల్మోస్ట్ కర్రీ అయితే అద్దులుపోద్ది, ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే ఒక ఫిష్ కర్రీ లాగా అనిపిస్తుంది, కానీ ఫిష్ కర్రీ కాదు. ఇది వచ్చేసి అరటికాయ ఫిష్ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.